ప్రార్థన చేసి దేవుడి దగ్గర విచారణ జరిగించి దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు కాబట్టి పట్టాభిషేకానికి అధికారం కలిగిన వాడుగా దావీదు దేవుడు ఏర్పాటు చేశారు. దేవుడి చిత్తాన్ని నెరవేర్చి దావీదుడు కాబట్టి దావీదుని దేవుడు అంచెంచెలుగా హెచ్చిస్తున్నట్లుగా చూస్తూనే ఉన్నాం. మరి ఒక స్థలానికి యుద్ధానికి వెళ్ళలాక్కర్లేదా అని చెప్పేసి దావీదు దేవుని వద్ద విచారణ జరిగించాడు. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోదునా, వారి నా చేతికి అప్పగింతువని యెహోవా విచారించినప్పుడు పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చాను. దేవుడి చిత్తాన్ని తెలుసుకొని దేవుడు వెళ్ళమంటే యుద్ధానికి వెళ్తానని చెప్పి ఉద్దేశంతో దావీదు దేవుడి సన్నిధిలో మనవి చేసుకోగా వెంటనే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఫిలిష్తీయుల చేతికి అప్పగిస్తాను, నిస్సందేహంగా నువ్వు వెళ్ళి అని చెప్పేసి ఆ దావీదుకి దేవుడు తెలియపరిచిన చూస్తున్నాం. అన్ని వ్యక్తుల్లో కూడా దేవుడు తన చిత్త